హాయ్ ఫ్రెండ్స్, హుక్ గ్రాంట్, సోఫీ టాచర్, క్లో ఈస్ట్ ముగ్గురు నటించిన హెరెటిక్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఇది ఒక థ్రిల్లర్. ఈ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక పాస్టర్ని కలవడానికి ఇద్దరు అమ్మాయిలు వెళ్తారు. ఆ పాస్టర్ వాళ్ళిద్దరిని అతని ఇంట్లో బంధించి మతం గురించి, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప మతం ఏంటి, అసలు మతం అంటే ఏంటి అని వాళ్ళిద్దరిని ప్రశ్నించి వాళ్ళకి చాలా విషయాలు చెప్పి వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు. ఆ ఇంటి నుంచి పారిపోకుండా బంధించి నరకం చూపిస్తాడు. ఒక డార్క్ రూమ్లో అండర్ గ్రౌండ్లో ఈ పాస్టర్ ఆ ఇద్దరు అమ్మాయిల్ని భయపెట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొస్తాడు. దర్శకుడు కథలోకి మెల్లిగా తీసుకెళ్ళి ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి ఎలా బయటపడతారా అన్న టెన్షన్ క్రియేట్ చేసి క్లైమాక్స్లో వాళ్ళు ఎలా బయటపడ్డారన్న చూపిస్తాడు. పెద్ద కథ ఉండదు, గొప్ప కథ కాదు. దేవుడి గురించి, డిఫరెంట్ టాపిక్స్ గురించి, పౌర్ణ గురించి ఆ అమ్మాయిలతో ఆ పాస్టర్ మాట్లాడడం, సినిమా స్టార్టింగ్ ఆ ఇద్దరు అమ్మాయిలు కూర్చొని పౌర్ణ గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ చూపిస్తాడు. దేవుడి గురించి డిస్కస్ చేస్తాడు. అందులో మన శ్రీకృష్ణుడి ఫోటో కూడా గోడ మీద తగిలించి ఉంటుంది. దత్తాత్రేయుల వారి ఫోటో కూడా ఉంటుంది. అయితే పెద్ద కథ కాదు, ఇది ఒక చిన్న థ్రిల్లర్. కొంచెం ఓపిక్గా కూర్చొని చూడాలి. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం కొంచెం కష్టమే. సినిమా మొత్తం 3 పాత్రల చుట్టే తిరుగుతాయి. ముగ్గురు పాత్రలకి న్యాయం చేశారు. టైం ఉండి ఖాళీగా ఉన్నప్పుడు ఈ సినిమాని ఒకసారి చూడండి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, పర్టికులర్గా కెమెరామెన్ పెట్టిన లైటింగ్ అదిరిపోతుంది. ఫస్ట్ షాట్ అయితే వావ్ అనాల్సిందే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?